ప్రముఖ నటి ప్రముఖ హీరోయిన్ కల్పిక వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతున్నారు. సబ్స్క్రైబర్స్ కోసం అలాగే పబ్లిసిటీ కోసం చీప్ ట్రిక్స్ను ప్లే చేస్తూ ఇప్పుడు కొన్ని ఆరోపణలు అయితే ఎదుర్కొంటూ ఉన్నారు. దానికి కారణం ఏంటనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ కనుక చేసుకుంటే, కల్పిక బర్త్డే సందర్భంగా కల్పిక అలాగే తన కుటుంబ సభ్యులు అందరూ కలిసి గచ్చిబౌలి విప్రో సర్కిల్ దగ్గర ఉన్నటువంటి ప్రిజం పబ్కి అయితే వెళ్ళడం జరిగింది. అయితే ప్రిజం పబ్కి వెళ్ళినటువంటి కల్పిక అక్కడ కూర్చున్న తర్వాత తన పుట్టినరోజు సందర్భంగా ఒక కేక్ ఆర్డర్ చేయడం జరిగింది. ఆ కేక్ని ప్రిజం పబ్ సిబ్బంది అయితే తీసుకొచ్చి కల్పికకి ఇవ్వడం జరిగింది. అయితే ఆ కేక్ బాలేదని, ఆ కేక్ ప్లేస్లో మరొక కేక్ని రీప్లేస్ చేయండి అంటూ కల్పిక వారి కుటుంబ సభ్యులు ప్రిజం పబ్ సిబ్బందిని, ప్రిజం పబ్ యాజమాన్యాన్ని వారు కోరినట్లుగా రకరకాల వార్తలు వచ్చాయి. అయితే దాన్ని నిరాకరించినటువంటి ప్రిజం పబ్, మేము ఈ కేక్ స్థానంలో వేరే కేక్ ఇవ్వలేము, మరొక కేక్ మీకు ఇవ్వగలం, కానీ దానికి మీరే బిల్ పే చేయాల్సి వస్తుంది అంటూ ప్రిజం పబ్ సిబ్బంది కల్పికకి వారి కుటుంబ సభ్యులకి తేల్చి చెప్పడంతో కల్పిక ఆ ప్రిజం పబ్ సిబ్బందితో వారి యాజమాన్యంతో వాగ్వివాదానికి దిగినట్లుగా, ఆ వాగ్వివాదం చిలికి చిలికి గానివాలన మారి తరువాత ప్రిజం పబ్ సిబ్బంది కల్పిక మీద దాడి చేసినట్లుగా రకరకాల ప్రచారం జరిగింది. ఆ వార్తలు కూడా అలాగే వచ్చాయి. ప్రిజం పబ్ సిబ్బంది, ప్రిజం పబ్ యాజమాన్యం తన పట్ల దురుసుగా ప్రవర్తించారని, నేను ప్రిజం పబ్ మీద పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్ళగా పోలీసులు కూడా నా పట్ల దురుసుగా ప్రవర్తించారు అంటూ కల్పిక ఆరోపణలు చేసినట్లుగా కొన్ని వార్తలు ప్రచారాలు చూసాం మనం. అసలు కల్పికకి ప్రిజం పబ్ సిబ్బందికి ఎక్కడ ఏ విషయంలో గొడవ జరిగింది అనేది వాళ్ళిద్దరూ బయట పెట్టలేదు, కానీ ఒక కేక్ విషయంలో వారిద్దరి మధ్య వాగ్వివాదం జరిగినట్లుగా మనకైతే సమాచారం అంత ఉంది. అయితే ప్రిజం పబ్ సిబ్బంది, ప్రిజం పబ్ యాజమాన్యం మాత్రం కల్పిక గారి మీద ఆరోపణలు చేస్తూ ఉంటే, కల్పిక వారి కుటుంబ సభ్యులు మాత్రం ప్రిజం పబ్ యాజమాన్యం మీద ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అంటే ఒకరి మీద ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటూ ఉన్నటువంటి వీడియోలు సోషల్ మీడియాలో బయటకు వచ్చాయి. అసలు ఒకసారి మనం వీడియోలు చూసి ఏం జరిగిందనేది పూర్తి స్థాయిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మీకు కావాల్సింది అదే కదా మేడం, మీకు కావాల్సింది అదే కదా మేడం. కావాలరా నాయన, నీకు అర్థం కావట్లేదు. ఎస్పెషల్లీ దిస్ యాస్ అండ్ దట్ హ్యాస్. మాట్లాడండి, పర్లేదు, వింటున్నారు, మీడియానే వింటున్నారు. నేను మీడియా కార్డు పెట్టుకోవడం మర్చిపోయాను, తప్పైంది నాది, పర్లేదు, మాట్లాడండి. He's born from his own mother's womb apparently. He doesn't know the meaning of OCDK and he's going like this for OCDK. Wait. Let us speak. She has this talent of speaking a lot. I have world's greatest talent, not just India's greatest talent. Okay. Yeah, everyone knows it. Everyone knows it. Like battery hyper. You have no. I have not. I have another phone. Don't bother. I am taken care very well. Blackmailer. I am done. Blackmailer. Oh yeah. You just have. Do you have ball? Mera hai na. I'll save it and I'll put it in my Insta and put it only for subscribers. I'll utilize my subscribers. इसको क्या करूँगा? సో ఈ వీడియో చివరిలో కల్పిక ఒక మాట అయితే అన్నారు. ప్రిజం పబ్ సిబ్బందితో, ప్రిజం పబ్ యాజమాన్యంతో నేను గొడవ పడిన వీడియోని నేను సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశాను. ఆ పోస్ట్ పెట్టడానికి కేవలం కారణం ఏంటంటే సబ్స్క్రైబర్స్ని పెంచుకోవాలని, పబ్లిసిటీ కోసమే నేను ఆ వీడియోను పోస్ట్ చేయడం జరిగింది, లైవ్ స్ట్రీమింగ్ చేయడం జరిగింది అంటూ కల్పిక మాట్లాడినటువంటి మాటలు ఈ వీడియో చివరిలో అయితే మనం విన్నాం. ఎన్నో రోజులుగా మనం చూసుకున్నట్లయితే కల్పిక గారి మీద కొన్ని వివాదాల్లో కల్పిక గారి పేరు అయితే బలంగా వినపడింది. ఇంకో వీడియో కూడా మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. She's into drugs. Yo, you can do the test right away. Right away you can test me. Let's prove them right. వాళ్ళ ఈగో, వాళ్ళ బల్బు సాటిస్ఫై అవుతుంది. ఐఎమ్ ఇంటూ డ్రగ్స్ అంట. డ్రగ్స్ స్పెల్లింగ్ కూడా నాకు తెలీదు. ఐఎమ్ ఇంటూ డ్రగ్స్ అంట. So what do you want me to do now? Either telling the apology or should I file the case on myself?
ఓకే నేను తిన్నాను. చిన్న డబ్బు మీ ఇవ్వాలా వద్దా? నేను అఫ్ కోర్స్ ఇస్తా. నేను 10,000 ఇస్తా అని చెప్తున్నా. అసలు వాళ్ళకి నాకు కూడా నా లాజిక్ మీకు అస్సలు అర్థం అవట్లేదు సార్. అర్థం కాదు, మీ లారీ చాలా పెద్ద ఉంటుంది. సరే వదిలేండి. అయితే నేను బయలుదేరిన మరి అయిపోయింది కదా. మీకు కావాల్సిన కంటెంట్ దొరికేసింది కదా. మీకు కావాల్సిన కంటెంట్ దొరికేసింది కదా. ఇచ్చేయండి వాళ్ళకి డబ్బులు. మీకు కావాల్సిన కంటెంట్ దొరికేసింది కదా. మీరు కావాల్సిన పంచాయతీ చేశారు కదా. నేను బయలుదేరుతా. ఇచ్చేయండి. నేను ఇస్తా. నువ్వు ఆ డెజర్ట్ డబ్బులు మీరే ఒప్పుకున్నారు డెజర్ట్ డబ్బులు తీసి కట్టు అని. చూపియండి, గూగుల్ పే చూపియండి. వీళ్ళందరి మీద అందరి పేర్లు నాకు పంపించండి. You are not worth. ఐఎమ్ ఆల్సో ఫీలింగ్ You are not worth. ఐ ఫీల్ లైక్ here. You can please. Yeah. This is how you're doing. In front of you guys I want to on your faces I want to. అరే ఆమె ఆడదని ఆమె చూపిస్తుంది. నేను ఆడదాని కాదు. నేను ఒక మనిషిని మిస్టర్. నేను ఇస్తా. వాళ్ళ అపాలజీ చేస్తే వాళ్ళ అపాలజీ చేస్తే నేను ఇస్తా. సో మ్యాటర్ మీకు క్లియర్గా అర్థమై ఉంటుంది. కల్పిక గారు ప్రిజం పబ్ సిబ్బందితో యాజమాన్యంతో గొడవ పడుతూ ఆవిడ అసభ్యకరమైనటువంటి పదజాలాన్ని వాడింది కూడా. మేము ఆ పదజాలాన్ని చూపించలేం కాబట్టి ఆ స్థానంలో బీప్ మేము వేయడం జరిగింది. మనం చూసినట్లయితే ఈ ఘటనలో కల్పిక గారిది తప్ప లేదంటే ప్రిజం పబ్ యాజమాన్యది తప్ప అనేది మనం డిసైడ్ చేయలేం. కానీ ఆ వీడియో బయటకు వచ్చిన తర్వాత చూసుకున్నట్లయితే కల్పిక గారు దురుసు ప్రవర్తన అయితే కొంచెం అర్థమవుతుంది. దాంతోపాటుగా ఆవిడ అసభ్యకరమైనటువంటి పదజాలాన్ని కూడా ఆ సిబ్బంది మీద ఆ యాజమాన్యం మీద వాడినట్లుగా కూడా మనకైతే ఆ వీడియోలో అర్థమవుతూ ఉంది. అంతకంటే ముందు ఏం జరిగింది అనేది అయితే ఎవరికి ఒక స్పష్టత అయితే రాలేదు. కానీ కల్పిక గారు మాట్లాడినటువంటి ఈ వీడియో ఏదైతే ఉందో అది బయటకు వచ్చిన తర్వాత అంతకుముందు అందరూ కూడా కల్పిక గారిది తప్పేం లేదేమో, ప్రిజం పబ్ యాజమాన్యమే తన మీద దాడి చేసిందేమో, ఆ దాడి మీద ఫిర్యాదు చేసేందుకు వెళ్ళినా పోలీసులు కల్పిక గారి ఫిర్యాదును పట్టించుకోలేదేమో, పోలీసులు కూడా కల్పిక పట్ల దురుసుగా ప్రవర్తించారేమో అనేటువంటి రకరకాల అనుమానాలు అయితే వ్యక్తం అయ్యాయి. కానీ ఈ విజువల్ ఎప్పుడైతే బయటకు వచ్చిన తర్వాత కొన్ని సందర్భాల్లో కల్పిక కూడా నేను ఈ లైవ్ స్ట్రీమింగ్ చేయడానికి కారణం ఏంటంటే నాకు సబ్స్క్రైబర్స్ పెరుగుతారని, నాకు పబ్లిసిటీ వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో నేను చేశాను అన్నట్లుగా ఆవిడ ఒప్పుకోవడం చూస్తుంటే నిజంగా చీప్ పబ్లిసిటీ కోసమే కల్పిక ఈ ఘటనకి పాల్పడింది అంటూ చాలామంది అయితే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా కల్పిక కొన్ని వివాదాల్లో అయితే ఆవిడ పేరు బలంగా వినపడింది. ఒక కమెడియన్ నా మీద అత్యాచారానికి ప్రయత్నం చేశాడు అంటూ కమెడియన్ అభినవ్ ఆయన పేరు చెప్పి అప్పుడు కూడా వివాదాలకి కారణమైంది. తర్వాత తమిళ చిత్ర పరిశ్రమలో ఒక ప్రొడ్యూసర్ గురించి ఆవిడ మాట్లాడి అది వివాదానికి దారితీసింది. కల్పిక గారు ఏం మాట్లాడాలనుకున్నా చాలా బోల్డ్గా మాట్లాడేటువంటి ఒక మహిళ. అయితే చీప్ పబ్లిసిటీ కోసం లేక సబ్స్క్రైబర్స్ కోసం ఈ కేక్ విషయంలో ప్రిజం పబ్ యాజమాన్యంతో గొడవపడి ఇలా రోడ్డుకి రావడం అనేది మంచిది కాదు అంటూ కొంతమంది నెటిజన్లు అయితే కల్పిక గారికి గట్టిగానే కమెంట్ల రూపంలో స్ట్రాంగ్గా తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక పోలీసులు కూడా అంటే అసలు నిజంగా పోలీసుల దగ్గరికి కల్పిక వెళ్ళారా లేదా, కల్పిక ఈ ప్రిజం పబ్ యాజమాన్యం మీద పోలీసులకి ఫిర్యాదు చేయాలనుకుంటే కల్పిక పట్ల నిజంగా పోలీసులు దురుసుగా ప్రవర్తించారా లేదా, ఆవిడ ఆరోపిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నట్టుగా నిజంగా పోలీసులు అసలు పట్టించుకోలేదా అనేది చూస్తే ఆ విజువల్స్లో అయితే స్పష్టంగా తెలుస్తుంది. పోలీసులు పక్కన నిలబడ్డారు, ఆవిడని వారించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ఆవిడకు సపోర్ట్ చేసేటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. ఒకవేళ నిజంగా ప్రిజం పబ్ యాజమాన్యం కనుక కల్పిక మీద దాడికి ప్రయత్నం చేస్తుంటే అడ్డుకునే ప్రయత్నం కూడా చేసి ఉండొచ్చు. ఎందుకంటే పోలీసులు పక్కనే ఉన్నారు, దాడి జరిగేటువంటి అవకాశం అయితే అక్కడ లేదు అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మేబీ ఇంకా పోలీసులు రాకముందు ఏదన్నా ప్రిజం పబ్ యాజమాన్యం కల్పిక మీద దాడి చేసి ఉండే ఛాన్స్ ఏమన్నా ఉంటుందా అంటే ఆ వీడియోలో ఆ విజువల్స్లో చూసుకున్నట్లయితే కల్పిక గారు కూడా ఎక్కడా నా మీద దాడి జరిగిందని చెప్పిన దాఖలాలు అయితే లేవు. అలాగే ఆవిడ కూడా చాలా బాగున్నారు వీడియోలో, కాబట్టి ఆవిడ మీద దాడి జరగలేదనేది అయితే స్పష్టంగా తెలుస్తుంది. అలాగే పోలీసులు తన పట్ల దురుసుగా ప్రవర్తించారు అనడానికి ఆధారాలు అయితే ఎక్కడా లేవు. పోలీసులు కూడా తనకు మద్దతు తెలుపుతున్నట్లుగా తన పక్కన నిలబడి వారిద్దరూ వాదించుకుంటుంటే పోలీసులు కూడా మధ్యలో ఉన్నట్లుగా మనకైతే తెలుస్తుంది. సో అసలు ఈ ఘటనలో నిజంగా కల్పిక గారు తప్ప లేదంటే ప్రిజం పబ్ యాజమాన్యాన్ని తప్ప అంటే
అసలు అక్కడ ఏం జరిగింది అనేది అయితే ఒక స్పష్టత రావట్లేదు. కానీ స్పష్టత వచ్చిన దాని ప్రకారం చూసుకుంటే చీప్ పబ్లిసిటీ కోసం అలాగే సబ్స్క్రైబర్స్ కోసం కల్పికే కేక్ విషయంలో ప్రిజం పబ్ యాజమాన్యంతో గొడవ పడినట్లుగా చాలామంది అయితే విశ్లేషణ చేస్తూ ఉన్నారు. ఈ విజువల్స్ చూస్తే అదే నిజమేమో అనిపించేలాగా అయితే ఆ విజువల్స్ ఉన్నాయి. ఎందుకంటే నేను ఇందాక చెప్పినట్లుగా కల్పిక కుండబద్దలు కొట్టి మాట్లాడే మనస్తత్వం కలిగినటువంటి ఒక మహిళ, అలాగే ఉన్నట్టు మాట్లాడుతూ బోల్డ్గా మాట్లాడేటువంటి ఒక మహిళ అంటే ఆవిడ ఏమంటున్నారంటే, మహిళ అనే పదం వాడకండి, నేను ముందు మనిషిని అంటూ ప్రిజం పబ్ యాజమాన్యంతో కారెక్కి ఆవిడ వెళ్ళిపోతూ కూడా అదే వాదించేటువంటి ప్రయత్నం అయితే చేశారు. సో అంటే ఇదంతా చూసిన తర్వాత అసలు కల్పిక గారిదేమో తప్పు, ఆవిడే చీప్ పబ్లిసిటీ కోసం అలాగే ఇటు సబ్స్క్రైబర్స్ కోసం ఇటువంటి ట్రిక్స్ ఆవిడ చేశారేమో అన్నట్లుగా చాలామంది నెటిజన్లు అయితే కమెంట్లు పెడుతూ ఉన్నారు. మీరేమనుకుంటున్నారు? నిజంగా ఈ గొడవలో కల్పిక గారిదా తప్ప, లేదంటే ప్రిజం పబ్ యాజమాన్యాన్ని సిబ్బంది తప్ప అనేది మీ కమెంట్ల రూపంలో మీరు తెలియజేయచ్చు. థ్యాంక్ యూ సో మచ్.